అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు బ్రహ్మజముడు చెట్లను మీకు నేను చూపించబోతున్నాను. రండి చూద్దాము. చూడండి, ఇవైతే బ్రహ్మజముడు ఇంకా నాగజముడు చెట్లను కూడా నేను మీకు చూపిస్తాను ఈరోజు. ఇక్కడైతే ఫ్లవర్స్ వస్తాయి, సేమ్ డ్రాగన్ ఫ్రూట్స్ లానే ఉంటాయి. ఇవి అయితే పండ్లు కూడా అలానే ఉంటాయి, లోపల చక్కెర లాగుంటాయి, రెడ్ కలర్లో వస్తాయి పండ్లు అయితే. ఇవంతా ఉన్నాయండి చెట్లు అయితే. ఇవి ఎక్కువగా ఎడారి ప్రాంతాలు అలా ఉంటాయి. ఎడారి ప్రాంతాలు ఎక్కువగా ఉన్న దగ్గర ఇవైతే ఎక్కువగా ఉంటాయి చెట్లు. ఈ చెట్టు చూడండి, ఇదైతే గంధం చెట్టు అండి. ఎర్రగంధం అంటారు కదా, ఎర్రచందనం అంటారు కదా, ఆ చెట్టు ఇది ఎర్రచందనం. ఇదైతే నాగజముడు కాదు, సారీ బ్రహ్మజముడు. వీటి ముళ్ళు చూడండి, ఫ్లవర్స్ విరబూసినప్పుడు అయితే బాగా వస్తాయండి ఇట్లా. మీకు ఇంకా నాగజముడు చెట్టు చూపిస్తాను రండి. నేను ఇక్కడ చూపిస్తున్న చెట్టు చూడండి, ఇదైతే బ్రహ్మజముడులో ఇంకొక రకము. సేమ్ ఇదైతే డ్రాగన్ ఫ్రూట్ లానే ఉంటుందండి. అక్కడక్కడ అడవుల్లో అలా అయితే కనిపిస్తుంది మనకు. ఇక్కడైతే వీటి మొలకలు అయితే ఉన్నాయి చూడండి. ఇలా ఇది కొన్ని రోజులకి అలా అవుతుంది మొలకలు. ఈ చెట్టు మొదలు చూడండి ఎలా ఉందో, ఇలా ఉండి పైకి వచ్చేసరికి ఇలా అయితే వస్తుంది ఈ చెట్టు. చూడడానికైతే చాలా బాగుంటుంది ఈ చెట్టు కూడా. ఇంకా నేను నాగజముడు, బ్రహ్మజముడు ఈ చెట్లు 3 రకాలు ఒకటిగా ఉంటాయి. ఇవి ఎక్కువగా ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయండి. నేనైతే ఇప్పుడు నాగజముడు చెట్టుని చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇవైతే నాగజముడు చెట్లు. వీటి ఫ్లవర్స్ కూడా చూడండి ఎల్లోయిష్గా ఉన్నాయి. దీని పండ్లు కూడా తింటారండి చాలామంది. వీటి ముళ్ళు చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయో. చిన్నప్పుడైతే వీటితోనే అండి నేనైతే ముక్కు కుట్టించుకునింది. మా ఊర్లో ఒక అవ్వ అయితే కుట్టేది. చాలామంది వీటితోనే ముక్కు కుట్టించుకుంటారు. అన్నిటికీ టౌన్కి అలా వెళ్ళలేరు కదా పల్లెటూరు నుంచి, అందుకని వీటితో కుట్టించుకుంటారు. చూడండి అప్పుడు చేతికి ఎట్లా ముళ్ళు గుచ్చుకునేసిందో, చాలా షార్ప్గా ఉన్నాయి. కొన్ని దగ్గరలో ఏం చేస్తారంటే వీటి ముళ్ళుతో అయితే ఇవి పందికొక్కులని, ఎలుకలు ఇంటి దగ్గర ఉంటాయి కదా, అలాంటప్పుడు ఏం చేస్తారంటే అవి రాకుండా గుంతలు తవ్విన దగ్గర ఇవైతే ఇక్కడ వరకు హార్వెస్ట్ చేసేసి అక్కడ పెట్టేస్తారు. అప్పుడైతే అవి రావటం తగ్గిస్తాయి. మా అమ్మ అయితే ఒకసారి అలా చేసింది. మా ఇంట్లో ఉన్న కోడి పిల్లల్ని పందికొక్కు ఎత్తుకొని వెళ్ళిపోతుందనేసి ఒకసారి పందికొక్కు రంధ్రానికైతే ఇలా పెట్టేసిందండి. అప్పటి నుంచి మా ఇంట్లో కోడి పిల్లలు పందికొక్కులు ఎత్తుకుపోవడం తగ్గిపోయింది. చూడండి ఎంత బాగున్నాయో. వీటిని నాగజముడు అంటారు. ఇవి కూడా ఎక్కువగా ఎడారి ప్రాంతంలో అలా ఉంటాయి బ్రహ్మజముడితో పాటు. ఇప్పుడైతే నేను మీకు బ్రహ్మజముడిలో 2 రకాలు ఇంకా నాగజముడు అయితే నేను మీకు చూపించాను కదా ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్.